కొంచెం ఉప్పు, అన్నానికి పడ్డానికి కొంచెం ఉప్పు, 2 లెగ్ పీసులు చికెన్ ముక్కలు, పుదీనాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర ఆడుకున్నాం కదా, ఈ పేస్ట్ని వేసుకోవాలి. వేసుకొని బాగా మగ్గాలండి చికెన్. ఒక అర స్పూన్ కారం, అర స్పూన్ ధనియాల పొడి, అర స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ గరం మసాలా. ఈ మసాలాలన్నీ దీనికి ముక్కలకి పట్టాలి. పక్కన ఎసరు మరుగుతుందండి, అందులో బియ్యం వేస్తున్నానండి, బాస్మతి రైస్. ఒకసారి కలుపుకోవాలండి. ఉలవలు టమాటాలు ఉన్నాయి కదా, ఈ మిక్సీ పట్టుకుందాం. తీసుకొని మనం ఉలవలు ఆడుకున్నాం కదండి, ఆ పేస్ట్ వేసుకుందాం. బాగా వేగాలండి. ఉలవలు ఆడుకున్నా మిక్సీ నీళ్ళు కూడా వేసేసుకుందాం. మిక్సీలో నీళ్ళు వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం ఫస్ట్ కొంచెం వేసుకున్నాం. ఇప్పుడు బిర్యానీ సరిపడా ఉప్పు వేస్తున్నాను. మళ్ళీ కొంచెం కారం వేస్తున్నానండి. మళ్ళీ ఒక 1/2 చెంచా మసాలా వేసి ఇలా కలుపుకోవాలి. బాస్మతి బియ్యం అన్నం 70% ఉడికిందండి, వేసేస్తాను. ఎందుకంటే ఇందులో చెమ్మ ఉంది కదండి, ఆ 30% ఇందులో ఉడుకుతుంది అన్నమాట. నేను ఇలా ఇందు మీద కొంచెం ఫ్రైడ్ ఆనియన్, కొంచెం నెయ్యి, 10 నిమిషాలు ఉడితే ఉలవ చారు చికెన్ బిర్యానీ రెడీ అవుతుంది మనకి. చూద్దామండి చూడండి ఎంత బాగుందో. ఉలవ చారు చికెన్ బిర్యానీ రెడీ. పెరుగు చట్నీ, ఉల్లిపాయలు, నిమ్మకాయ.